వెల్కమ్ టు కీ టాక్స్. మద్యం ఆరోపణల విషయంలో జగన్ అరెస్టు ఎప్పుడు జరగబోతోంది, చంద్రబాబు ఢిల్లీ టూర్ లో వచ్చిన క్లారిటీ ఏంటి అనేది చూస్తే రెండు విషయాలు ప్రధానంగా కనబడుతున్నాయి. అరెస్టు ఎప్పుడు చేస్తారు అనేది మొదటిదైతే, అరెస్టు విషయంలో అమిత్ షా ఏం చెప్పారు, బీజేపీ వైఖరి ఎలా ఉంటుంది అనేది రెండోది. ఈ రెండిటికి సమాధానాలు చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ. మద్యం ఆరోపణల విషయంలో దర్యాప్తు వేగంగా జరుగుతోందని, వాస్తవాలన్నీ బయటకు వస్తాయి అని చెబుతూ చంద్రబాబు ఒక పదం వాడారు. నేను ఆ విషయాలు మాట్లాడదలుచుకోలేదు. ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. ఇన్వెస్టిగేషన్ విల్ డిసైడ్, విల్ ఎస్టాబ్లిష్. విల్ ఎస్టాబ్లిష్ అంటే అరెస్ట్ విషయంలో సర్టెన్ గా ఉన్నాము, జరగబోతోంది అనే సంకేతాన్ని ఇచ్చినట్టు అనేది పొలిటికల్ సర్కిల్స్ అందరికీ అర్థమవుతూ ఉంది. అయితే అరెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు అనే ప్రశ్నకి మరి సమాధానం ఏంటి? ఎస్, ప్రభుత్వం వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తుంది. రాజకీయ అడ్వాంటేజ్ ఎప్పుడు ఉండొచ్చు, పథకాల అమలు విషయంలో అడుగు వేసే సమయానికి అరెస్ట్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అని కీ టాక్స్ ఇంతకు ముందే చెప్పింది. బహుశా అది జరిగేందుకే ఎక్కువ ఆస్కారం ఉంది. ఇక రెండోది, అమిత్ షా రాష్ట్రంలో శాంతి భద్రతలతో పాటు మద్యం ఆరోపణలు లాంటి విషయాల్లో చంద్రబాబుతో ఏం మాట్లాడారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం. నిజానికి ఇలాంటి ఆరోపణల విషయంలో కానీ అరెస్టుల విషయంలో కానీ బీజేపీకి ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ పాలసీ. ఏవైనా రెండు ప్రాంతీయ పార్టీలు తన్నుకుంటే గనక బలమైన పార్టీ ఎమర్జ్ అవుతుంది, బలహీనమైన పార్టీ పక్కకి తప్పుకుంటుంది. అలా తప్పుకున్నప్పుడు ఆ స్పేస్ లోకి ఎంటర్ అయ్యేందుకు ఎలాగా ప్రయత్నం చేయాలి అనేది మాత్రమే బీజేపీ లైన్. నరుక్కోండి, మీకు అలవాటే కదా, మిగిలిన వాళ్ళతో మేము రాజకీయం చేసుకుంటాం, మాకు అవసరం కదా. నిజానికి ప్రాంతీయ పార్టీల విషయంలో బీజేపీ ఏ పార్టీకి బంధువు కానే కాదు, కేవలం అడ్వాంటేజ్ కోసం ఎదురు చూసే పార్టీ. స్కిల్ ఆరోపణలతో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కేంద్రం నుంచి గానీ, హోంశాఖ నుంచి గానీ, బీజేపీ వైపు నుంచి గానీ ఒక్క ప్రకటన కూడా రాలా. ఇన్సిస్ట్ చేస్తే గమనిస్తున్నాము అని మాత్రం ఒకళ్ళిద్దరు సహాయ మంత్రులు చెప్పినట్టు గుర్తు, అంతే. కానీ ఆ తర్వాత టీడీపీతోనే బీజేపీ పొత్తు పెట్టుకోవడం, కూటమి కట్టడం చూసాం. అంటే అడ్వాంటేజ్ అటువైపు మొగ్గింది కాబట్టి ఆ సమయానికి నిర్ణయం తీసుకున్నారు. నిజానికి బాబు అరెస్ట్ విషయంలో ఒక స్పష్టమైన విధానం గానీ వైఖరి గానీ బీజేపీకి లేదు, తీసుకోలేదు. ఇది వాస్తవం. జగన్ అరెస్ట్ విషయంలో కూడా అంతే. రేపు జగన్ గనక అరెస్ట్ అయితే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి, సింపతి వేవ్ జగన్ వైపు వస్తుందా, పథకాలు పర్ఫార్మెన్స్ విషయంలో చంద్రబాబు అంచనాలు ఎంతవరకు అందుకుంటారు, ప్రజల జడ్జిమెంట్ బాబు పరిపాలన మీద ఎలా ఉంటుంది అనే రెండు పరిణామాలని బేరీజు వేసుకొని ఇది రైట్ టైం అనుకున్నప్పుడు బీజేపీ డెసిషన్ తీసుకోవడం అనేది ఖాయంగా ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికైతే జగన్ అరెస్ట్ విషయంలో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోండి అని మాత్రమే చెప్పారు అనేదైతే వాస్తవం. ఇందులో చేయండి అనే డైరెక్షన్ గానీ, చేయొద్దు అనే ఫీలర్ గానీ లేనే లేదు అనేది వాస్తవం. మరి మద్యం ఆరోపణల విషయంలో చంద్రబాబు నెక్స్ట్ మూవ్ ఎప్పుడు చేస్తారు, అరెస్టు జరిగితే గనక రాజకీయ మలుపులు ఎలా ఉంటాయి అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. దిస్ ఈజ్ కీ టాక్స్.